హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారులే. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే విలేజ్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎలక్షన్ ఉంది కదా, ఓటేయడానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. నిన్న రాత్రి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడడంతో సుమారు 9 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో కూడిన ఒక పిడుగు పడింది ఫ్రెండ్స్ విలేజ్లో. ఓ పక్కనే ఉన్న తాటి చెట్టు పైన పడడం వల్ల పక్కన ఒక చిన్న స్టోర్ రూమ్ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ స్టోర్ రూమ్ వచ్చేసి మినరల్ వాటర్ ప్లాంట్ కోసం నిర్మించబడింది ఫ్రెండ్స్, కాబట్టి ఇప్పుడు ఇది వాడకంలో లేదు, ఖాళీగా ఉందని దీనిలో బార్దాన్ బస్తాలు పరదాలు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీనిలో మినరల్ వాటర్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఉంది. ఇంకా అట్లనే యాక్చువల్గా నైటే వచ్చింది ఫ్రెండ్స్ ఫైర్ ఇంజను. నైట్ వచ్చేసి మంటలు ఆర్పేసి వెళ్ళింది. అట్లనే విలేజ్లోని యువకులు కూడా చాలా సహాయం చేశారు ఆర్పడానికి మంటలు. రాత్రి మంటలు చల్లారినట్టే చల్లారిని ఫ్రెండ్స్, కానీ పొద్దున మళ్ళీ పొగ ముసరడం స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా మంటలు కూడా లేవడం స్టార్ట్ అయింది లోపల, ఎందుకంటే అన్ని గన్ని బస్తాలు ఉన్నాయి కదా. అక్కడ చూడండి మంటలు. ఫైర్ సిబ్బంది వారు రాత్రి వచ్చారు, మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చారు ఫ్రెండ్స్, ఎందుకంటే పొగ తగ్గడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఇంకా మంటలు చెలరేగే ప్రమాదం ఉందని తెలియడంతో మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చింది అగ్నిమాపక శాఖ వారు. ఫైర్ సిబ్బంది వారు అయితే వాళ్ళ అస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. ఇక చూడండి ఫ్రెండ్స్, బస్తాలన్నీ ఎట్లా అయిపోయినాయో. ఫైరింగ్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ మంటలు ఆర్పడానికి, కానీ ఎంత ఫైరింగ్ చేసినా పొగ అయితే ఆగడం లేదు, ఎందుకంటే చాలా బస్తాలు ఉన్నాయి కదా అందులో, అందుకే పొగ ఆగడం లేదు. పొగ వస్తూనే ఉంది ఎంత వాటర్ కొట్టినా. చూడండి, ఫైర్ ఇంజన్ సిబ్బంది అయితే చాలానే కష్టపడుతున్నారు మంటలు ఆర్పడానికి. అందులో బస్తాలని ఉండడం వల్ల పొగ తగ్గడం లేదు, అందుకని బస్తాలను అయితే బయటేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి తీసేసి. సుమారుగా 4000 నుంచి 5000 గంజి బస్తాలు ఉంటాయి ఫ్రెండ్స్. అట్లనే పరదాలు వచ్చేసి 10 నుంచి 15 పరదాలు ఉంటాయి. ఇందులో మొత్తం బూడిద అయిపోయినాయి ఫ్రెండ్స్. సుమారుగా 4 నుంచి 5 లక్షల వరకు నష్టం ఉంటుంది ఫ్రెండ్స్ మినరల్ వాటర్ ప్లాంట్తో కలిపి. ఈ విషయంలో గవర్నమెంట్ స్పందించి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్లనే థ్యాంక్ యూ అగ్నిమాపక శాఖ వారికి.